కాకరకాయ పచ్చడి తయారు చేసే విధానం అండి. రోట్లో పచ్చి కాకరకాయలతో పచ్చడి ఎలా చేయాలో మీకు చూపిస్తాను చూడండి. ఇలా కాకరకాయ ముక్కల్ని సన్నగా తరుక్కొని, అలా రోట్లో వేసుకొని, కొంచెం కచ్చా పచ్చాగా దంచుకోవాలి అండి. దానికి కావాల్సిన పదార్థాలు చూడండి. కారం, పసుపు, జీలకర్ర, ఉప్పు, బెల్లం, కొంచెం చింతపండు, నానబెట్టిన చింతపండు, కొన్ని ఎల్లిపాయలు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, కచ్చా పచ్చాగా దంచిన కాకరకాయ దాన్ని ఒక గిన్నెలో వేసుకొని, ఒక గ్లాసుడు వాటర్ పోసి, ఆ వాటర్‌లో వీటిని కొంచెం కడిగేసినట్టు వేయాలండి. ఎందుకంటే ఇది చేదు తగ్గించడానికి అలా గట్టిగా వాటర్ లేకుండా పిసికి అలా రోట్లో వేయాలండి. మళ్ళీ దీన్ని గట్టిగా మళ్ళీ కొంచెం ఉప్పు సరిపడినంత చూసుకొని వేసుకోవాలండి. మళ్ళీ మెత్తగా దాన్ని దంచుకోవాలి. అలా మెత్తగా అయిన తర్వాత కొంచెం ఇప్పుడు నానబెట్టిన చింతపండు, చింతపండు వేసి దాన్ని కూడా మళ్ళీ కొంచెం నలిగిన తర్వాత ఇప్పుడు ఒక 1 ½ స్పూను పసుపు అండి. తర్వాత ఒక 2 స్పూన్ల వరకు కారం అండి. కారం తర్వాత చూసుకొని కూడా వేయొచ్చు. ఎందుకంటే కొంచెం కారం ఎక్కువనే పడుతుందండి దీంట్లోకి. అలా మళ్ళీ దాన్ని కొంచెం మళ్ళీ మెత్తగా దంచుకోవాలి. మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ మెత్తగా నూరుకోవాలి. ఇప్పుడు అందులోకి కొంచెం తగినంత బెల్లం, కొంచెం జీలకర్ర, కొన్ని ఒలిచిన వెల్లిపాయలండి. 3 ఏసేసి ఇప్పుడు మొత్తం కలిసేటట్లుగా మంచిగా కలుపుకుంటూ అలా మొత్తం దంచుకోవాలండి. అలా దంచుకోవాలి. మరీ మెత్తగా అవసరం లేదండి. కొంచెం బరక బరకగానే తయారు చేసుకోవాలి. చూడండి అలా. అలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద కడాయి పెట్టుకొని, తాలింపుకి తగినంత నూనె వేసుకొని, కొంచెం నూనె ఎక్కువగానే పడుతుందండి దీంట్లోకి. ఎందుకంటే పచ్చియే దంచాం గాబట్టి మగ్గాలి అది. అందుకని కొంచెం నూనె ఎక్కువ పడుతుంది. ఆ నూనెలో తాలింపు గింజలు, జీలకర్ర, పచ్చిపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొంచెం తాలింపులో ఇంగువ వేసుకొని, అలా తాలింపు వేగిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకొని, దాంట్లో ఇప్పుడు మనం రోట్లో నూరుకున్న పచ్చడిని వేయాలి. పసుపు ఆల్రెడీ మనం దంచేటప్పుడే వేసామండి. కొంచెం ఫ్లేవర్ కోసం కావాలంటే మరి కొంచెం తాలింపులో వేసుకుంటే కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఇప్పుడు నూరిన పచ్చడిని మొత్తం తాలింపులో వేసేసి మంచిగా అలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్నేంటంటే అండి అన్నీ పచ్చియే మనం నూరాం గాబట్టి తాలింపులో వేసిన తర్వాత కొద్దిసేపు సిమ్‌లో పెట్టేసుకొని మంట సిమ్‌లో పెట్టేసుకొని, పైన మూత పెట్టేసుకొని, కొంతసేపు సిమ్‌లో మగ్గనిచ్చాలండి. ఒక 10 మినిట్స్ వరకు దాన్ని మగ్గాలండి. అప్పుడు ఇది టేస్ట్ చాలా బావుంటుంది. వారం రోజుల వరకు కూడా